హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద న్యూ వీడియో. ఇప్పుడైతే మనం ఉస్మానియా యూనివర్సిటీకి వచ్చినాం. ల్యాండ్స్కేప్ ఇప్పుడు మనం అంతా లోపల అంతా హల్చల్ చూపిస్తాం అండి. చూసింది ఇదంతా మన ఇమ్రాన్ అన్న వాళ్ళు అంతా ఈయన షూటింగ్ చేస్తారు. మన గర్ల్ ఫ్రెండ్ బాయ్ ఫ్రెండ్ మొత్తం ఈయన టార్చర్ చేస్తారు. మాకు నీకెందుకు టార్చర్ చేస్తారు? ఆడ కూర్చున్నాడు రజుమ్ దగ్గర, ఆడ కూర్చున్నాడు. వాళ్ళే పిల్లలు అంటే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ అంటారు. ఏంటంటే టార్చర్ మాట్లాడండి లెక్కలు. అనిల్ వాళ్ళు ఇమ్రాన్ వాళ్ళు ఉస్మానియా వెళ్ళే షూటింగ్ తీసుకోండి. ఉస్మానియా అంటే మన ల్యాండ్స్కేప్లు అంటే చాలా ఇవన్నీ ఉంటాయి. ఏదంటే నీళ్ళు ఉంటుండే కానీ నీళ్ళు ఏమైనది కలుస్తుంది. నీళ్ళు అయిపోయినాయిరా ఇదంతా నీళ్ళు ఉంటుండే అయితే తప్పుడు కానీ ఉంటుంది. నీళ్ళు అయిపోయి ఒక వాతావరణం వస్తుంది ఆపనికి మాకు. ఎందుకంటే గల్లు ఉంటే నువ్వు లోపలికి ఉంటుంది, లేకపోతే తిరుగుతున్నాం మేము. అట్లా చెప్పిన అదైతే మొత్తం emotional damn it. వీడియోని తర్వాత మాకు చూసారు తెలియజేసింది. అదే ఒక పక్కన పెట్టారు. మనం ల్యాండ్స్కేప్ అయితే వచ్చేసినాము. ల్యాండ్స్కేప్లో అయితే మొత్తం నీళ్ళు ఎండిపోయినాడు. నీళ్ళు చూపిరా, నీళ్ళు మొత్తం అంతా నీళ్ళు ఉండే. చేపలు మొత్తం గడ్డి తప్పించి నీళ్ళు ఉండే. నీళ్ళంతా ఉప్పిపోయినాయి. ఆడప్పుడు నీళ్ళు ఇప్పించారా మధ్య లోపలికి ఇంటర్లో ఆయన వస్తున్నామంటే అర్థం చేసుకోరు. వాచ్మెన్ ఆపుతారు చూడాలి. వాచ్మెన్ ఆపుతారంట. వాచ్మెన్ నేను ఆపుతారా? మొత్తం ఆడలకు మొగలకు గుద్దలం చేస్తారు. బ్యాడ్ వర్డ్. ఎవరైతే మనం మొత్తం ఆడ వాటర్ ఫాల్ చూపిస్తాము. అదైతే ఒక కుక్క ఉంది లోపల గాడి ఉంది, కానీ వాచ్మెన్ మాకు పంపాడు ఆడవి కుక్కనే కాబట్టి రైట్ తీసుకొస్తాను. మనం అయితే వాటర్ ఫాల్ అంటే చూపిస్తాము. అంటే కుక్క ఉంది ఉత్తమైన అంతా వాటర్ ఉంటాయి, కానీ చిన్న చిన్న కప్పలు ఉంటాయి. ఇక్కడైతే కప్పలు గిప్పలు ఉంటాయి. ఇప్పుడైతే పోతా నేను. ఫస్ట్ మనోడు కప్పలు చూసి నాకు చెప్తే నేను పోతా. అది ఇంట్రడక్షన్ అయిపోయింది బా. కనిపించింది తెలుసా మొన్న. ఇక్కడైతే మన పక్షులు బర్డ్స్ అన్నీ ఉంటాయి. అంతే ఎండిపోయినది. ఒకప్పుడు మస్తు ఉండేది, నీళ్ళు ఉండే. మనకి ఇక్కడ మంకీస్ గిక్కీస్ అన్నీ కనిపిస్తాయి. పికాక్స్ ఉన్నారా? అంతా అరే ఇల్లనే టాటా సోర్. మేమైతే ఒకసారి ఇలా టాటా సోర్ వదులుదాం అనుకున్నాం, కానీ ఇలా వాటర్ ఇట్లా చూసేసరికి టాటాస్కి గుండె అయిపోతుండే, లేకపోతే ఇప్పటి వదులుతుండే. ఇలా సాకి తెచ్చి వదులుదాం అనుకున్నాం, కానీ వేస్ట్ అయిపోతుండే. ఇక్కడైతే చిన్న చేపలు దొరుకుతాయి అని ఇటు దాకా వచ్చినాం. నీళ్ళు మిగిలినాయి ఇలా. లాస్ట్ ఈ వాటర్ ఉన్నాయి ఇలా. చాలా ఫిషెస్ ఉండే, ఫిషెస్ అన్నీ చచ్చిపోయి ఉండే. ఇలా కప్పలు ఉండే. అంతా ఏదో మిగిలింది లాస్ట్ వాటర్. ఇది 4 months ఎండలకు వల్ల అంత ఇట్లా అయిపోయింది. ఏమో ఇక్కడైతే బాల్ క్రికెట్లో ఆడుకున్నట్టున్నారు అంతా. చేపలేమో దొరుకుతూనే లేవు ఇక్కడ చేపలే లేవు. ఇదంతా మొత్తం ల్యాండ్స్కేప్ అన్నారు, కానీ లోపల అయితే గార్డెన్. లోపల షార్ట్ కట్ అవుతుంది, ఇటు నుంచి అయితే షార్ట్ కట్ అవుతుంది అంట, కానీ నేను చెక్కలేను నేను. అమ్మో అయ్యో ఇదే కోతి లెక్కలు. ముసలి వాళ్ళు వచ్చేసారా ల్యాండ్స్కేప్ కట్టుకుంటే? అది పెట్టరా ఇదంటే ముసలి గీతంగా వస్తారు అన్నారు. పిల్లి ఉంటేనే ల్యాండ్స్కేప్ కూడా. ఆ గార్డెన్లో అంకుల్ ఆడబెట్ట మాకు పిల్ల లేకపోతే వెళ్ళి దిగుతుంది. ఆడెవరిది సార్ ఆడాడు. అది ఏదో ఒక టార్చర్ మాకు. పిల్లలు లేరు అని బాధ కాదు, కానీ పిల్లలు పట్టుకొని వస్తారు. మాకు పిల్లలు లేకుండా మీకోసం నేను జస్ట్ అంతే ఊబిందుకు వచ్చినాం మేము. అంతే ఇది ఎంత చేతపడి సామాన్లు ఉంటాయి, జర చూసుకొని మళ్ళీ మనం నొక్కిరనుకో ఉప్పరసం అయిపోతుంది. అమ్మ చాలా అడవిలో నడిచినట్టుంది, ఎందుకంటే మేము ఇంకా తిండి తినలే. ఇది చూడు ల్యాండ్స్కేప్ అయ్యి. Keep our garden clean, but this is not clean. Why?
గైస్ ఆ బోర్డు చదువుకోరు ఒకసారి, మళ్ళీ మాట్లాడదాం దాని గురించి. కీప్ అవర్ గార్డెన్ క్లీన్. ఈ చెత్త చెదారాన్ని చూసుకోరు. ఈ గవర్నమెంట్కి పిలిచిన వేస్ట్ ఇది. అండ్ ఇక్కడ పైసలు అవును ఉన్నాయిరా. ఆ గార్డెన్ గేట్ కింద రాయి పెడదాం, దాని మీద పైసలు పెడదాం, ఎవరు కావాలి వచ్చి తీసుకో. ఆంటీ పోనీ ఇక్కడ మొత్తం కూడా లవర్ స్పాట్ చూడలేక మేము బయటకి అయితే వచ్చేసినాము. లోపల గార్డెన్కి తర్వాత కూసుకొస్తాం. ఇప్పుడైతే కాని పని మొత్తం పాస్టర్ అయిపోతుంది. వెళ్ళది అడవిలో తీద్దాం అనుకున్నా, ఇప్పుడు అడవిలో పోయి స్థితి మీద లేదు. మాది ఆకలి అవుతుంది. మా ఒక పొట్టోడు ఉంటుండే, ఆ పొట్టోడు కెమెరామెన్ లేకుండే, చైన్లు వస్తుండే కెమెరా. మేమైతే కెమెరా లేక వీడియో తీయలేకపోతున్నాము, ఏం తీయలేకపోతున్నాము. ఆ పొట్టోడు ఉంటే సెట్ అయిపోతుండే, కానీ దమ్దమ్ అయిపోతుంది. ఆ మొత్తం ఆడ లవర్ స్పాట్ చూడలేక చచ్చిపోతున్నాము. లవర్స్ లవర్స్ లవర్స్, ఐ డోంట్ లైక్ ఇట్. మోహన్కి ఆకలికి పిచ్చిలిస్తుంది. అరే ఆపరా ఒక నిమిషం ఆపరా. నేను ఆప. వీడియో కావాలా, వీడియో ఇస్ ఇంపార్టెంట్. ఇక వచ్చారు వెళ్ళకపోతున్నాం, నేను వెళ్ళిపోతున్నాను. బండి వీడియో కొంచెం పెట్టాను ఇంకా కొందరా గుంజుతున్నావా? అరే గుంజుతున్నావా అని? సో గైస్ మనం ఇప్పుడు లాలా కూడా పోతున్నాం వేరే పనికి. ఇక్కడ మనం చూడండి, మీరు కావాలంటే ఉస్మానియా గార్డెన్ ఇక్కడ ఫ్లాగ్ చూసుకో. రైట్ అంట ఇదంటే మన డిగ్రీ కాలేజ్ ఉంటుంది. అక్కడ నలపాల ఇక్కడ చదువుకోండి బావాలండి. నెక్స్ట్ కూడా వీడియో బ్లాగ్ లేకపోతే మంచి మంచి ఛాయ్ బ్లాగ్ పెడతాము. వీడియో మంచి మంచి బ్లాగులు నెక్స్ట్ బ్లాగ్ అయితే నీళ్ళపరే ఛాయ్ అన్నీ చూపిస్తా. ఇట్లా ఎప్పుడు ఉంటావు బాగా దోశ టఫికండి డూరియానికి పట్టుకుపోతాము. ఫోటో పెట్టాడు, ఆ ఫోటోని పట్టుకొని పోతాము. ఇప్పుడు మనం వచ్చే పిఎస్ కాడికి వచ్చినాము. ఆ పిఎస్ వాళ్ళు పోలీసు వాళ్ళు పట్టుకున్నారు అనుకో ఏం కాదు, ఆడ లవర్స్కి స్పాట్స్ పెడతాము. ఎందుకంటే ఉస్మానియా అంటేనే లవర్ స్పాట్. లెఫ్ట్ మీకు కావాలంటే మంచి లవర్ స్పాట్ కావాలంటే ఉస్మానియా అని సెర్చ్ చేయండి. ఇక్కడికి రండి, మంచిగా మాట్లాడుకోండి. గార్డెన్ ఉంది, ల్యాండ్స్కేప్. అరే ఎలా కొడతారా? ఎలా కొట్టారు ఏం కాదు, కానీ నా పేరు చెప్పు, లైట్ తీసుకోవచ్చు. అదే పెట్రోల్ పంప్ ఇది ఉంటుంది కదరా, పెట్రోల్ పంప్ చూపిస్తావు. రాజప్పుడు పెట్రోల్ ఎట్లా ఒప్పిస్తుంది నా బండికి కాదు, గుమ్మ అయిపోవాలి బండ్లో పెట్రోల్ పోవాలంటే. ఆ బండ్లో పెట్రోల్ అయితే సరిపోదు కాదు, ఒక చిల్లర పైసలు అన్నీ తీసి పడేయాల. ఈ బ్లాగ్ల కోసం అయితే మా మొత్తం పైసలు తగలబెట్టేస్తాం, అట్లుంటుంది మనకు. ఓకే కొంచెం అయితే పెట్రోల్ పంప్కి వచ్చేసినాము. పెట్రోల్ అయితే చూసుకొని ఆఫ్టర్ అయితే పెట్రోల్ అయితే చూసుకొని A few moments later. రిటర్నింగ్ టు లాలాగూడ ఏదో లాలాగూడ అయితే పోతున్నాం. మామూలు కూడా చిన్న పని ఉందంట. మళ్ళీ వాళ్ళు ఉంది మళ్ళీ పోయేడుతుంది మళ్ళా.
నిన్న యాక్సిడెంట్ అయినకి వచ్చినది. రైట్ అవునా ఫస్ట్ చిన్న బ్రేక్ తీసుకుందా ఫస్ట్ అయితే చూసాయి. అయితే స్టింగ్ తాగుతాడు ఏం తాగుతాడు ఇక సిగరెట్లు కూడా అవైలబుల్ ఉంటాం మనం అన్నకాడ తాగుతా లేకపోతే లైట్ చేసుకోవాలి. స్టింగ్ ఉందా లేదా అడుగురు ఫస్ట్ కాడ అది అడుగు పోరా.